హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేమైతే వైజాగ్లో ఉన్నాం కదండి, సెకండ్ రోజు మాట. ఇంకా అక్క అయితే పూజ అయితే చేసుకుంటుందండి. ఇడ్లీలు అయితే పెట్టేసింది. ఇంకా నాకైతే పొద్దున్న నుంచి కూడా కొంచెం తలపోటుగా ఉందని టీ అయితే పెట్టిందండి ఇంకా అక్క. ఇంక వేసుకుంటున్నాను అనమాట. అక్కయితే పూజ చేసుకుంటుంది. ఇంకా ఈరోజు అయితే ఇంకా షాప్ అయితే చూపిస్తానండి. ఇంకా బావగారు పెట్టుకున్న షాపు అదంతా కూడా మీకైతే చూపిస్తాను. మా అమ్మాయి అయితే పొద్దున్నే వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళ డాడీతోని. ఇంకా మా ఆయన గారు కూడా వెళ్ళారండి పొద్దున్నే. ఇంకా ఆయనతో లేచిన వెంటనే ఇంక డాడీ డాడీ అంటే వెళ్ళిపోయింది. ఇంకా నాకు పని అవ్వదు కదా అనేసి నేను పంపించేశానండి. ఇప్పుడు ఫోన్ చేశారు తీసుకెళ్ళమని. ఇంక షాప్ కాడికి కూడా వెళ్ళి తీసుకొస్తాను అనమాట. తర్వాత చూపిస్తాను. అక్క నేను మార్కెట్కి అయితే వెళ్ళాము. ఇంకా కూరగాయలన్నీ తెచ్చుకోవడానికి అని చెప్పేసి ఇంకా మార్కెట్కి వెళ్ళాము. ఇంకా అప్పుడైతే చూపిస్తాను ఇంకా షాపు. అక్క కిచెన్లో ఎలా సర్దుకుందనేది మీకు చూపిస్తానండి. ఇంకా కబోర్డ్లో ఎలా అయితే సర్దేసుకుందండి. ముందు వేరే ఇంట్లో ఉండేవారంట, అప్పుడు అపార్ట్మెంట్లో ఉండేవారండి. ఇంకా షాప్కి దూరంగా ఉండేవారు. ఇంక షాప్కి ఇంక ఇంటికి చాలా దూరం అయిపోతుంది లేట్గా అనేసి ఇంకా షాప్కి దగ్గరలోనే ఉండింది. ఇది 2 నిమిషాల్లో షాప్కి వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరలో ఉంది ఇల్లు. కానీ నీళ్ళు పట్టుకోవాలి పొద్దున్నే. ఇంకా పైన అయితే ట్యాంక్ లేదండి. పాతకాలం ఇల్లు అండి ఇది, ఎప్పుడో కట్టించినట్టున్నారు. పాత మోడల్స్ డోర్లు ఇవన్నీ కూడా పాత మోడలేనండి. ఒక రూమ్ అయితే ఓనర్స్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారంట. ఇంకా వాళ్ళు అయితే తాళం వేసేసుకుని వెళ్ళిపోయారండి. ఓ రూము, ఇంకా హాలు, ఇంకా ఇంకా వేరే కిచెను, ఇంకా వేరే బెడ్రూమ్ కూడా ఉందండి. బాగుందండి ఇల్లు అయితే. పెద్ద ప్లేసు, ఎదర ముందర కూడా చాలా పెద్ద ప్లేస్ అండి. చాలా బాగుంది. ఇంకా టీ తాగేసి నేను టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇడ్లీలు అయితే వేసేసింది. ఇంకా మా అమ్మాయిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా ఈ కొంచెం ఎదరికి వస్తే ఇంకా షాప్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ కొండ ప్రాంతాలు కదా, నిజంగా ఎంత బాగా గాలేస్తుందో. అసలు చెమట అనేది ఉండలేదండి, అంత బాగుంది నిజంగా. నాకైతే వైజాగ్ అయితే చాలా బాగా నచ్చేసింది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చుట్టూరు కూడా కొండలండి. ఇంక ఇక్కడ నుంచి కొంచెం రైట్కి తీసుకుంటే ఇంకా షాప్ అనేది వచ్చేస్తుంది. షాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా మా ఆయన గారు అయితే ఉన్నారు. బావగారు అయితే కొంచెం పని మీద బయటికి వెళ్ళారంట. ఇంకా మా ఆయన గారు చూసుకుంటున్నారు. మా అమ్మాయి చూడండి ఇంకా పొద్దున్నే వచ్చేసింది. ఇప్పుడైతే స్నానం చేయించాలి ఇంటికి తీసుకెళ్ళి. చాక్లెట్లు అయితే తినేస్తుందండి. అస్సలు దగ్గు వచ్చేస్తుందన్నా వినట్లేదు. షాప్లో చాక్లెట్లన్నీ ఈ పిల్ల తినేస్తుంది. అసలు ఊరుకోవట్లేదండి. ఇంకా పిల్లలు అంతే కదండి, ఏమన్నా షాప్ మందనుకో కార్లేంది, షాప్ కనిపించినా అవి కావాలి ఇవి కావాలంటున్నారు. షాప్లో కూర్చోబెడితే ఇంకంతే. ఇంటికి తీసుకొచ్చేసి ఇంకా స్నానం చేసేసి అక్క నేను కూడా మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఇంకా కాయగూరలు అన్నీ తేవడానికి. మా అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంకా బావగారు వస్తే తీసుకెళ్ళారన్నమాట. ఇంకా బావగారు ఇంకా అక్క కూడా వెళ్ళిపోతుందండి. ఇంక షాప్లో నేను ఉంటాను. ఇంకా బావగారు ఇంటికి వచ్చేస్తున్నారని ఇంక వెళ్ళిపోయారండి ఇద్దరుని. ఇంక నేనైతే ఇక్కడ ఉన్నాను. షాప్ అయితే ఇదేనండి. ఇంకా మా ఆయన గారే మొత్తం చూసుకుంటున్నారు. బావగారు అయితే ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తారన్నమాట. ఇంకా అవి చెప్తున్నారు. అవి చెప్పమంటేని విశాఖ డైరీ అండి ఇది. ఇంకా పాలు, పెరుగు ఇంకా అన్నీ ఉంటాయి. విశాఖ సంబంధించిన అన్నీ ఉంటాయండి. అక్క నేను మళ్ళీ అక్క అయితే వచ్చిందండి ఇంటికి వెళ్ళి. ఇంకా తర్వాత అక్క నేను ఇంకా కాయగూరలు తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇంకా షాప్కి అయితే ఇంకా అక్క తీసుకుంటుందంటే అంటే ఎక్కువ ఏం తెచ్చేసుకోదండి. ఇంకా అప్పటికప్పుడు తెచ్చుకుని ఉంచుకుంటుంది అన్నమాట. ఇవన్నీ కొండలండి, చుట్టూరు కొండలు, ఇంకా మధ్యలో ఇల్లులు. తర్వాత ఇంకో వేరే షాప్కి వచ్చామండి. అక్కడ బాగోలేదని చెప్పేసి ములంకాయలు అవన్నీ తీసుకుంటుంది. ములంకాడ టమాటా పెట్టడానికి చాలా బాగా చూసుకుంటుందండి. వైజాగ్లో నాకు చాలా నచ్చేసింది. ఎంత బాగా మాట్లాడుతుందో నిజంగాని. ప్రతిదీ కూడా నేను అన్నం తక్కువ పెట్టుకున్నా కూడా అన్నం వేసుకో అంత తక్కువ పెట్టుకున్నా, కూర వేసుకో అని చాలా బాగా చూసుకుందండి. 15 రోజులు ఉన్నాము. ఆ 15 రోజులు కూడా చాలా బాగా చూసుకుందండి. వీడియోస్ అయితే నేను ఎక్కువ ఏం తీయలేదు, కానీ ఇంకా నాకు కొన్ని అయితే తీసాను. అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా షాప్ కాడ కొన్ని అయితే తీసుకుందండి. ఇంకా మిల్ మేకర్ని, ఇంకా ములంకాడ టమాటా వండడానికి మిల్ మేకర్ ప్యాకెట్లు అయితే తీసుకుంది. అన్నీ ఉన్నాయన్నమాట. షాప్ అయితే చాలా రన్ అవుతుందండి, బాగానే రన్ అవుతుంది. ఇంకా టైం ఉండలేదు కూర్చోవడానికి. అసలు అలాగే ఉండాలి, కానీ అసలు కూర్చోవడానికి ఖాళీ లేకుండా ఎవరో ఒకరు వస్తూనే ఉంటున్నారు. ఇంకా హోల్సేల్గా పట్టుకెళ్ళడానికి పాలు ప్యాకెట్లు ఎక్కువగా 10 అలా పట్టుకెళ్తున్నారండి. బాగానే రన్ అవుతుంది. షాప్ బాగానే పెట్టారండి. ఇంకా అన్నీ టైంకి వచ్చేస్తాయి కదండి, అన్నీ సర్దుతున్నారన్నమాట.
బటర్ మిల్క్ అని లస్సీ అని అన్నీ కూడా సర్దుతున్నారు. నేనైతే షాప్లో ఉండిపోయాను. ఇంకా అక్క అయితే వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళిపోతానండి. ఇంకా మా అమ్మాయి అయితే చాలా అల్లరి చేసేస్తుంది. షాప్లో కూర్చోబెడతా ఇలా అవుతుంది ఇలా అవుతుంది, అస్సలు మామూలుగా ఉండలేదు. ఇంకా కొంచెంసేపు నేను షాప్ చూసేసి ఇంకా వీడియో తీసుకుందామని వచ్చానులేండి. వీడియో తీసుకుని ఇంక వెళ్ళిపోయాను. మా ఆయన చూడండి ఎలా చూస్తున్నారు, అన్నీ సర్దేస్తారన్నమాట. ఇంకెక్కడికి వెళ్ళినా ఏదో పని చేస్తారన్నమాట. మంచిదేలేండి, ఇంక అన్నీ నీట్గా సదిరేస్తున్నారు. అక్క వాళ్ళైతే నిజంగా చాలా బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని. విశాఖ డైరీ సంబంధించిన ప్రతిదీ ఉంటాయండి. పాలు, పెరుగు, అలాగే పన్నీరు, ఇంకా అన్నీ ఉంటాయండి. బటర్ మిల్క్, మళ్ళీ లస్సీలు, ఇంకా చాలా. నాకైతే మ్యాంగో లస్సీ ఒకటి తాగానండి, నిజంగా చాలా బాగా నచ్చేసింది. లస్సీ బాగుంటుంది కానీ మ్యాంగో ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. నాకు అదే ఇంకా తాగేయాలనిపించింది. ఇంకా ఒకసారి ఇచ్చారు, తాగానండి. ఇవన్నీ కూడా ఇలాగైతే మొత్తం అన్నీ ఉంటాయి. బాగా సర్దేసుకుంటున్నారు ఇంకా అన్నీ కూడా. ఏమేమి లేవో అవన్నీ కూడా పెట్టేస్తున్నారు నీట్గాని. ఇక్కడైతే హిందీ వాళ్ళు ఎక్కువ అండి, చాలా మంది హిందీలో మా ఆయనతో మాట్లాడేస్తున్నారు కానీ నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. హిందీ వాళ్ళు ఎక్కువ. ఇంకా అక్కకు కూడా హిందీ బాగానే వచ్చింది. వచ్చాక అంటే ఏదో కొద్దిగా వచ్చా అని చెప్పింది, కానీ బాగా మాట్లాడేస్తుంది హిందీలో. ఇంకా వాళ్ళతో మాట్లాడితే మనం కూడా బాగా అలవాటు అయిపోద్దులేండి. ఒకసారి మొన్న ఎందుకో కానీ షాప్ కాడని ఒక్కదానే ఉన్నానండి. మా ఆయనగారు ఎక్కడికో వెళ్ళారు, ఎవరో హిందీలో వచ్చి మాట్లాడుతున్నారు. ఏంటో అంటున్నారు, నాకు అర్థం అవ్వలేదు. పాలా అంటే 29 రూపీస్ అన్నారు. 29 రూపీస్ అంటే పాలే కదా అని మిల్క్ అన్నారు. నాకు అప్పుడు అర్థమైందండి. అయ్య బాబాయ్, షాప్ కాడ ఎవరో కొత్త కదండి, నాకెందుకో భయం వేసేసింది. ఇంకా అక్క వాళ్ళు అయితే లేరు, మేము తొందరగానే వచ్చేసాము. 4 3 వచ్చేసి షాప్ తీసామండి. పాలు అప్పుడు ఆ టైంకి వస్తాయన్నమాట. డైలీ కూడా ఆర్డర్ పెట్టుకోవాలి. విశాఖ వాళ్ళు అయితే పట్టుకొస్తారండి డైరీ నుంచి పెద్ద పెద్ద డబ్బాలతోనే. అవి అయితే మళ్ళీ మనం సర్దుకోవాలి. వస్తున్నాయని ఇంకా మా ఆయనగారు నేను వచ్చేసామండి. ఇంకా మా ఆయనగారు అయితే వేరే ఎక్కడికో వెళ్ళారు, వచ్చేస్తానని. ఇంకా నేను ఒక్కదాన్ని ఉన్నాను షాప్లోని. ఎవరో వచ్చారు బట్టి ఇందులో. నాకైతే బాబోయ్ ఎవరైనా రాకూడదు అనుకున్నాను, కానీ ఒక కస్టమర్ అయితే వచ్చారు, భయం వేసింది. ఇంకా ఏదోలాగా ఇచ్చేసానులేండి, ఫోన్పే చేసేసారు వాళ్ళు. ఇంకా మా అమ్మాయి అయితే ఏడిపించేస్తుంది, అది కావాలి ఇది కావాలంటే. ఇంకా నేనైతే తీసుకెళ్ళిపోతానండి ఇంటికి. ఎలా కొట్టేస్తుందో చూడండి. రకాలు దొరుకుతారు. ఎంత ఏడ్చేతనా, ఎలా ఏడ్చేతనా? ముక్కేది. మా అమ్మాయి అయితే చాక్లెట్ ఇవ్వమని అసలు గోల పెట్టేసిందండి. అసలు ఇవ్వమంటే ఇంకా అసలు ఊరుకోలేదు. ఎందుకులే అనేసి ఒక చాక్లెట్ తీసి ఇచ్చేసారు. అక్క వచ్చేసి ఇంకా మజ్జిగ అయితే చేసిందండి. చేసి ఇంకా ఆ బావగారికి ఇంకా మా ఆయన గారికి పంపిస్తుంది అన్నమాట. అలా పట్టుకొచ్చేసాము. ఇంకా పట్టుకొస్తే ఇంకా మా ఆయన గారు ఏమో నాకుని ఇంకా పిల్లకైతే ఇచ్చారండి. తాగేసి ఇంకా అదేదో తీసుకుంది. ఇంకా వచ్చేసామండి తీసుకుని. ఇంకా అక్క అయితే వచ్చేసి అన్నం వండేస్తుందమ్మా. వండేసి ఇంకా కూర కూడా వండేస్తుంది. చెప్పాను కదండి, అవి మిల్ మేకరు ములంకాయ టమాటా అయితే వండుతుంది. కూరలు అయితే అక్క అయితే ఆయిల్ బాగా తక్కువ వేస్తుందండి. అలా నేర్చుకోవాలి. చాలా లేయర్ తక్కువ వేస్తుంది. కూరలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటున్నాయి, చాలా బాగుంటున్నాయి కూడా. బాగా వండుతుంది అక్క. అన్ని కూరలు వచ్చి ఇంకా ఫోన్ మాట్లాడుతుంది వాళ్ళ అమ్మగారు అనుకుంటా. ఇక నేనేదో వీడియో తీసుకుంటున్నాను. వీడియో తీసినా కూడా ఏం అనలేదు, ఇంకా వీడియో తీయొద్దు అలాంటివి. కొంతమంది ఉంటారండి అసలు కొనంతలా తీస్తున్నా కూడా నన్ను తీయొద్దు అంటారు. ఈ అక్క అసలు ఏం అనలేదు. అంటే కొంచెం ఏమవుతుంది వీడియోలో కనిపిస్తే ఏమవుతుందో చెప్పండి, ఏమవుతుంది నీకు కనిపిస్తలే. అలాగ కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా నన్ను తీయొద్దు బాబాయ్, నన్ను తీయొద్దు అంటారు. అలాంటప్పుడు ఎంత చిరాకు వస్తుంది. ఇంకా వాళ్ళ దగ్గరకు కూడా ఫోన్ అట్టుకెళ్ళాలనిపించదు. ఫోన్ పట్టుకున్నా కూడా వీడియో తీయేస్తున్నానేమో అనేసి మమ్మల్ని తీయొద్దు అంటారు. ఈ అక్క అస్సలు అలాగ అనలేదండి. అసలు వీడియో తీస్తున్నాను అక్క తీనా కూడా అని నేను అడగలేదు. తీస్తుంటే తీసుకో అన్నట్టు అసలు ఏం అనలేదు. ఇది తీసుకో అని చెప్తుంది. కూర ఉన్నప్పుడు చాలా మంచిగా చూసుకుంది కదా నన్ను అయితేని, మా ఆయన గారిని, నన్ను, మా అమ్మాయిని అయితే 15 రోజులు చాలా బాగా చూసుకుందండి. ఇంకా కోసేసింది అన్నీ కూడా. నేనైతే అన్నీ వేస్తున్నాను అనమాట. ఇంకా అక్కే వండిందిలేండి, ఏదో అలా తిప్పుతున్నాను. అసలు కిచెన్లో ఉంటే చాలా చెమటలు పట్టేస్తున్నాయి, కానీ బయట బాగా చల్లగా ఉంటుందండి. గాలి మాత్రం సూపర్ వేస్తుంది. ఆ వేడికి అసలు ఈ చెమటలు బాగా వచ్చేస్తున్నాయి. ఇంకా మిల్ మేకరుని ములంకాయ టమాటా వండి టమాటా చారు అయితే పెట్టిందండి. చాలా బాగుంది, చాలా బాగా పెట్టింది. నేను కూడా పెడతాను అప్పుడప్పుడు అని చెప్పాను.
తక్కువ అండి నేను పెట్టడం, అసలు ఎప్పుడో పెడతాను తక్కువ. చాలా బాగా పెట్టింది. ఇంకా టమాటాలన్నీ కోసేస్తుంది. ఇంకా నేనైతే ఇలా తిప్పుతున్నాను అనమాట. టమాటాలన్నీ కూడా ఉడకబెట్టేసిందండి. ఉడకబెట్టేసి ఇంకా బాగా నలుపుతుంది. దాంట్లో నుంచి రసం తీసేసి అప్పుడు వేరుగా కాసి అప్పుడు మళ్ళీ తాలింపు పెట్టింది. ఎక్కువేం చూపించొద్దండి, అంటే చేతితో కొంచెం బాగా కలుపుతుంది కదా, ఎందుకులే ఇష్టం లేకుండా ఉంటారు అనేసి ఇంకా చూపించొద్దండి. నేను చూపించలేదండి ఎక్కువ. కానీ ఇంకా చేతితో బాగా రసం పిండుతుంది. ఇంకా ములంకాయలు కూడా వేసేస్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఏమిటో యూట్యూబ్ డబ్బులు పెట్టిన కాడ నుంచి అసలు చూడటమే మానేశారు. వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు కానీ ఏమీ రావట్లేదండి. ఏదో ఫస్ట్ ఏదో ఎంత 2 సంవత్సరాలు కష్టపడితే అంత వచ్చినాయి. ఇంకెంత కష్టపడితే ఇంకెప్పుడు వస్తాయో కూడా తెలీదు. ఫస్ట్ సారి వచ్చినాయి అంటే అప్పటి నుంచి కూడా యూస్ తగ్గిపోయినాయండి. లైకులు తగ్గిపోయి, కామెంట్లు కూడా తగ్గిపోయినాయి. మీరు కామెంట్లు పెట్టండి ప్లీజ్, రిప్లై కూడా ఇస్తాను నేను. అలాగే చూడండి అబ్బా ప్లీజ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చేయమంటారు? పల్లెటూరు వీడియోసా? మా ఇంటికి అయితే వెళ్తాము, ఇంకా అక్కడైతే వీడియోస్ తీస్తానండి నేను. ఇంకా అవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్గా బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా అవి తీస్తాను. ఇంక ఇలాగైతే టమాటా చారు అయితే పెట్టేస్తుందండి. ఇంకా మొత్తం కూడా చారు అయితే తీసేస్తుంది. ఇంకెక్కువ చూపించొద్దు అని చెప్పిందని ఇంక తీసేసానండి. ఇంకా చారుకి అయితే ఇలా పెట్టేసింది అన్నమాట. టమాటాలన్నీ వేసేసి ఉల్లిపాయలు కూడా వేసేసింది. ఇదో బాగా మరిగాక తాలింపు అయితే పెడుతుంది. ములంకాడ ముక్కలు కూడా వేసేసి బాగా మగ్గించాక ఇంకా మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళు వేసేసి ఉంచేసిందండి. ఇంకా బాగా మెత్తగా అయిపోయినాయి. ఇవి అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కొన్ని అయితే ఫ్రై చేసిందన్నమాట. చాలా బాగున్నాయండి. వంటలు మాత్రం భలే వండుతుంది మా అక్క. చారు అయితే చాలా బాగున్నాయి. ఎప్పుడు తక్కువ అండి వండుతారా అన్నాను నేను. మిల్ మేకరు ములంకాయ టమాటా మేమైతే ఎప్పుడు వండుకోలేదంటే ఈ అక్క అయితే వెరైటీగా మాకు తెలియని వంటలన్నీ వండుతుందన్నమాట. ఇంకా నీళ్ళు అయితే వేసేసిందండి. మిల్ మేకర్ వేసేసి అప్పుడు కొద్దిగా వాటర్ వేస్తుంది. ఇంకా ఎలాగ ఉడికిపోయాయి కదండి, ఇంకా మిల్ మేకరు వేసేసింది అన్నమాట నీళ్ళు కూడాని. ఇంకా దాంట్లో మిల్ మేకర్ ఇంకా వేస్తుంది. ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అక్కోల అబ్బాయికి చతుర్వేదండి పేరు. అబ్బాయికి అయితే మిల్ మేకర్ అంటే ఫ్రై అంటే ఇష్టం అంట. ఇంకా అందుకే చేస్తుందన్నమాట వాడి కోసం. ఇంకా అల్లము, కారం, ఉప్పు, ఇంకా మసాలాలు, ధనియాల పొడి అన్నీ వేస్తుంది. వేసేసి ఒకసారి కలిపేసి ఇంకా నూనెలో ఫ్రై చేసేసింది. నూనె కూడా బాగా తక్కువ వేసింది. ఇంకా కొద్దిగా వేసిందంటే బాగా తిట్టేస్తారంట, నూనె అస్సలు కనిపించకూడదంట అని చెప్పింది. బాగా తక్కువ వేస్తున్నాం ఏంటక్క అంటే ఇదే ఎక్కువ అంటారు బావగారు, ఇంకా తక్కువ ఏమంటారు, అసలు నూనె కనిపిస్తే తిట్టేస్తారంటారు. చాలా ఎంత బాగా పాటిస్తారండి. కూర అయితే ఉడికిపోతుంది. కూర అయితే ఉడుకుతుందండి, కొద్దిగా ఉడకాలి సరిపోద్ది. ఇక చారు కూడా తాలింపు అయితే పెట్టేసింది మాట అక్క. ఇప్పుడైతే మిల్ మేకర్ ఫ్రై అయితే చేస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ అయితే అసలు కనిపించట్లేదు, అంత తక్కువ వేసిందండి. అసలు బాగా తక్కువ వేసింది చూడండి, బాగా తక్కువ వేసింది. ఇంకా ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి అయితే వేసింది అన్నమాట. ఇది బాగా మగ్గాక ఇంక మిల్ మేకర్ వేసి ఫ్రై అయితే చేస్తుంది. ఏం చేస్తున్నావు అక్క అంటూ వస్తున్నాను. ఏదో చేద్దామంటే ఏమి చేయనెత్తలేదు అక్క. ఒక్కోసారి నేను చేస్తున్నానులేండి, సామాన్లతో ఉంటాం, బట్టలు ఉతుకుని అవన్నీ చేస్తున్నాను. ఈ వంట కదా ఇంకేమైనా చేద్దామంటే వండానండి. 2 రోజులు అయితే వండాను. ఇంకా అక్క వండేసుకుంటుంది, వండుతాను లేరా అనేసి. ఇంకా వచ్చేసి మిల్ మేకర్ ఇలాగైతే కలిపేసిందండి. ఫ్రై చేస్తామన్నమాట. అక్కలు అయితే వైఫై పెట్టించుకున్నారు కదండి. టీవీ అంటే సీరియల్స్ ఏమో చూడరంట, సినిమాలు వెబ్ సిరీసే చూస్తారంట. నాకైతే ఎన్ని వెబ్ సిరీస్ అయితే చూశానండి, చాలా చూశాను. ఒకటే కొంచెం మనకు తెలియదు కదా, కొత్తగా చూడడం కదా, అది లాస్ట్ దాకా చూడకపోతే నాకు ఇంక చిరాకు వచ్చేస్తుంది. పెట్టు అని ఇంకా అక్కల అబ్బాయి చతుర్వేది బొమ్మలు పెట్టేసుకుంటాడండి. పెట్రా అంటే పెట్టేవాడు. ఇంక వెబ్ సిరీస్ చాలా మటుకు చూసేసానండి. ఇంకా అసలు నేను వెబ్ సిరీసే చూడను, ఫోన్లో చూడాలంటే అసలు నా వల్ల కాదు అంతసేపు. ఇంకా టీవీలో అంటే మనకు రాదు కాబట్టి ఫోన్లో పెట్టుకుంటే వచ్చేస్తుంది, నేమ్ కొట్టేసి వెబ్ సిరీస్ పేరు కొట్టేసి. కానీ టీవీలో అయితే చూశానండి, ఇంక చాలా నచ్చేసి చాలా వెబ్ సిరీస్ అయితే చూశాను. అక్క సినిమాలోని వెబ్ సిరీస్ ఇవే చూస్తుందంట.
అయ్యే పెట్టారండి. ఇంకా అయ్యే చూసేసాను, బాగా అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళ పేర్లు కూడా గుర్తుండిపోయాయి. ఇంకా ఇగోండి ఇలాగైతే పెట్టేసింది. ఇంకా ఈ అబ్బాయి అనండి అక్కల అబ్బాయి ఇద్దరుని ఒక్కోసారి బాగానే ఉంటారు, ఒక్కోసారి కుట్టేసుకుంటారు, ఒక్కోసారి అమ్మ అన్నయ్య అంటది చతుర్వేదిని. ఇంకా ఫస్ట్ అయితే మేము వెళ్ళినప్పుడు బాగా అలవాటు అవ్వలేదండి, అసలు ఉండేవారు కాదు, కొట్టేసుకునేవారు. మేము వెళ్ళి వచ్చేసి టయానికి బాగా అలవాటు అయిపోయింది. ఇంకా అన్నయ్య అంట అన్నయ్య అంట ఇంకా బాగా ఆడుకునేవారు ఇద్దరు కూడాని. ఏదైనా సరే నేను పట్టుకెళ్ళిపోతాను, ఇంటికి అట్టుకెళ్ళిపోవచ్చమ్మా, ఇంటికి అట్టుకెళ్ళిపోవచ్చా అంటుంది, కుర్చీ అట్టుకెళ్ళిపోతాను అంటుంది, సైకిల్ అట్టుకెళ్ళిపోతాను అంటుంది. ప్రతిదీ కూడా నేను అట్టుకెళ్ళిపోతాను అంటే తనకి చతుర్వేదికేమో నాయి అని కోపం వచ్చేస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒక మంచి ఇలా గుర్తుండిపోయే రోజులు మాట అవి. చాలా బాగుందండి వైజాగ్ అయితే, నాకు చాలా నచ్చింది. ఇవన్నీ కూడా షాప్లో సామాన్లు ఇక్కడైతే ఇంటికాడ పట్టుకెళ్తారండి. అక్కడ అయిపోయినాయి అన్నీ కూడా అయిపోతే ఇక్కడ నుంచి పట్టుకెళ్తారన్నమాట. అక్క వచ్చేసి ఫోన్లో అయితే సినిమా సాంగ్స్ అయితే పెట్టిందండి. ఇంకా ఇద్దరు కూడా డ్యాన్స్ వేసేస్తున్నారు. అసలు చాలా బాగుంది. ఇంకా షాప్ కాడ నుంచి ఇంకా బావగారు ఇంకా మా ఆయన గారు అయితే 1:30కు వస్తారు. అక్క అయితే అప్పుడే భోజనం అయితే చేసేస్తుందండి. నేను కొంచెం తొందరగానే తినేస్తున్నానండి, 1:00కి అలా తినేస్తున్నాను. అక్క అయితే వాళ్ళు వచ్చాక వాళ్ళు ముగ్గురు కలిపి తింటున్నారు. నాకైతే అలవాట్లేదండి అంత లేట్గా తినడం, అందుకే తినేస్తున్నాను. నైట్ కూడా 10 అయిపోతుంది, 10:30 అయిపోతుంది. మాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఇలాగైతే డ్యాన్స్ వేస్తున్నారు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా, అలాగే కామెంట్ సెక్షన్లో ఐకాన్ ఉంటుంది, ప్లీజ్ హైప్ కూడా చేయండి. ఇంకా సాయంత్రం అయితే షాప్ కాడికి ఇద్దరిని తీసుకెళ్తుంది అన్నమాట అక్క అయితేని. మళ్ళీ తిరిగి అందరూ కలిసి వచ్చేస్తారు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి, బాయ్.